హలో నేను మిస్ రావు. ప్రస్తుతం జెడ్ నడుస్తుంది, ఎక్కువగా జెడ్ వ్యవహారం నడుస్తుంది. మరి జెన్ ఆల్ఫా పరిస్థితి ఏంటి అనేది కూడా ఇప్పుడు మళ్ళీ ఆలోచిస్తున్నారు. జెన్ ఆల్ఫా అంటే 2010 తర్వాత పుట్టినటువంటి వాళ్ళంతా జెన్ ఆల్ఫా కింద వస్తారు. జెన్ ఆల్ఫా అంటే ఆ తరం వేరు, జెన్ ఆల్ఫా తరం. ఈ జెన్ ఆల్ఫా తరానికి సాఫ్ట్వేర్ అంటే ఏంటి అనేది కూడా తెలియదంట. ఐటీ రంగంలో సాఫ్ట్వేర్ అనేది ఒకటి ఉండేదంట అని చెప్పి కథలు చెప్పుకుంటారంట జెన్ ఆల్ఫా రాబోయే రోజుల్లో. కారణం ఏంటంటే ఈ సాంప్రదాయ కంప్యూటర్స్ వ్యవహారం ఇదంతా పోతుందంట. రాబోయే రోజుల్లో సాఫ్ట్వేర్ అనేది అసలు కనిపించదు. కోడింగ్ అనేవాళ్ళు టాపు, నిన్న మొన్నటి వరకు తోపులు, వాళ్ళకి లక్షల్లో జీతాలు ఉండేది కోడింగ్ వచ్చిన వాళ్ళకి. పైథాన్ వచ్చా అయితే నీకు జాబ్ వచ్చినట్టే, జావా వచ్చా అయితే నీకు జాబ్ వచ్చినట్టే అనేవాళ్ళు. కానీ ఇప్పుడు పైథాన్ వచ్చినా జావా వచ్చినా నీకు కోడింగ్ వచ్చినా జాబులు లేవు. ఎందుకంటే అవి వచ్చినటువంటి వాళ్ళు చేసేటువంటి పని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసేస్తుంది. అందువల్ల పాత తరం ఇప్పుడున్నట్టు జెడ్ అంతా జెన్ ఆల్ఫా వచ్చేటప్పటికి పాత తరం అయిపోతుంది. ఒకప్పుడు మన డాడీ మన తాతలు కంప్యూటర్ సాఫ్ట్వేర్లో ఉద్యోగులు అంట అని చెప్పుకునేటువంటి రోజులు వస్తాయని చెప్పి సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎందుకు? క్వాంటమ్ టెక్నాలజీ వస్తుంది, ప్రజెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, డేటా అనాలిసిస్, సైబర్ సెక్యూరిటీ. ఈ 4 తెలిసినటువంటి వాళ్ళు, ఈ 4లో ప్రావీణ్యం ఉన్నటువంటి వాళ్ళు, ఈ 4 లాంగ్వేజెస్ మీద, ఈ 4 సబ్జెక్టుల మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళకే భవిష్యత్తులో ఉద్యోగం ఉంటుంది. మిగతా వాళ్ళకి ఉద్యోగాలు ఉండవు అని చెప్పేసి సాఫ్ట్వేర్ దిగ్గజాలే చెప్తున్నాయి. టాప్ టెక్ కంపెనీలకు సంబంధించిన సీఈఓలే చెప్తున్నారు చేయడానికి ఉద్యోగాలు ఉండవని. ఉంటాయి ఉద్యోగాలు. ఎవరికి ఉంటాయి? మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో రీసెర్చ్ ఇంజనీర్ అయి ఉండాలి, మీరు సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్ అయి ఉండాలి, మీరు డేటా అనాలిసిస్ ఇంజనీర్ అయి ఉండాలి, మీరు క్వాంటమ్ టెక్నాలజీ తెలిసినటువంటి వాళ్ళు అయి ఉండాలి. అప్పుడే మీకు ఉద్యోగాలు నిలబడతాయి. అందుకే ఇప్పటి నుంచే మీరు ఈ 4 సంబంధించినటువంటి సబ్జెక్టుల్లో మీరు కమాండ్ తెచ్చుకోకపోతే భవిష్యత్తులో మీకు ఉద్యోగం ఉండదు అని చెప్పి చెప్తూ ఉన్నారు. జెన్ ఆల్ఫా ఈ సబ్జెక్ట్స్ని క్యాచ్ చేస్తున్నారు రాబోయే రోజుల్లో. కాబట్టి ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఉండేదంట అని చెప్పుకుంటాం. మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం కదా. ఏం చెప్పుకుంటున్నాం? ఒకప్పుడు టైప్ మిషన్లు ఉండేవి అని చెప్పుకుంది. టైప్ మిషన్లు అప్పుడు ఉండేవి. టైప్ మిషన్ తర్వాత కంప్యూటర్స్ వచ్చిన తర్వాత టైప్ మిషన్లు పోయినాయి. ఒకప్పుడు టైప్ మిషన్లతో అన్నీ చేసేవాళ్ళం అని చెప్పి చెప్పుకుంటాం. అలాగే జెన్ ఆల్ఫా వచ్చిన తర్వాత ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఉండేదంట అని చెప్పి చెప్పుకునేటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు. అందుకే మీరు ఏదన్నా 10 కాలాల పాటు ఉద్యోగం చేయాలంటే మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నా ఉండాలి, డేటా అనాలిసిస్ అయినా ఉండాలి, సైబర్ సెక్యూరిటీ అన్నా ఉండాలి, లేదా క్వాంటమ్ టెక్నాలజీ అన్నా మీకు వచ్చి ఉండాలి. క్వాంటమ్ కంప్యూటర్స్, క్వాంటమ్ టెక్నాలజీ అన్నా వచ్చి ఉండాలి. మరి వీటిల్లో మీరు కనుక కాన్సన్ట్రేషన్ చేయకపోతే మీ సాఫ్ట్వేర్ ఉద్యోగం గోవిందా. ఆ తర్వాత మీరు ఈఎంఐలు ఇవన్నీ ఏమి ఉండవు. మీరు అర్ధాంతరంగా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి ఐటీ రంగ నిపుణులు చెప్తున్నారు. దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.